దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. దండవత్ మాతాజీ. హరి బోల్. ఓం అజ్ఞానవిభ్రాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం సాగణ పరిజన సహితం కృష్ణ చైతన్యం దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సాగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దిక్తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంతే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, పవిత్రోపణ ఏకాదశి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మాతాజీ, ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు మాతాజీ? బాగున్నాను మాతాజీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మాతాజీ. చాలా రోజులైంది. చాలా రోజులైంది కనిపించారు. లాస్ట్ వీక్ ప్రసన్న మాతాజీ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ మర్చిపోయాను మాతాజీ నేను. మర్చిపోయినారా మీరు? గుర్తు చేయనా, మీరు గుర్తు తెచ్చుకుంటారా? చెప్పండి మాతాజీ, నాకు గుర్తుండదు. సరే, మనం టాపిక్ తీస్తాను, ఆ టాపిక్ ని బట్టి మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటారేమో చూస్తాను. మనం లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చెప్పుకున్నాం, ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? ప్రభుజీ దీక్షలు ఇవ్వడం మొదలు పెట్టారు అని అప్పటిదాకా చదివినట్టున్నా మాతాజీ. సూపర్. మరి మీ క్వశ్చన్ అదే కదా? దీక్ష దీక్ష తీసుకోవాలి కంపల్సరీగా అని. అదేగా అడిగింది మీరు. ఎస్ మళ్ళీ కరెక్ట్. అయితే ఎట్లా కొన్నాం కాబట్టి చెప్తా ఉండండి. దీక్ష అనేది ఏంటంటే మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయి కదా. ఆ 4 సంప్రదాయాల్లో ఏంటంటే ఏదో ఒక దానిలో మనం ఫాలో అవుతూ ఉంటాం. ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే మనము మన సనాతన ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి కదా. అందుకని ఏదో ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. 4 తెలుసు కదా. శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, బ్రహ్మ మాధవ గౌడీయ, వైష్ణవ సంప్రదాయం. ఇది ఇస్కాన్ అన్నమాట. బ్రహ్మ మాధవ గౌడీయ వైష్ణవ సంప్రదాయం మనది ఇస్కాన్. సో వీటిల్లో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ మనం ఏంటంటే ఇప్పుడు నేను ఏదో ఒక స్కూల్లో చదువుతున్నాను అనుకోండి, ఆ స్కూల్ రికగ్నైజ్డ్ కాదు. మనకి ఒక గుర్తింపు అంటూ ఉండాలి కదా. అయితే ఏం చెప్తారంటే మన ఆచార్యులు, మనము స్వర్గానికి వెళ్ళండి, నరకానికి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, మనం ఎవరము అన్నట్టుగా వస్తుందన్నమాట. అదే మనం గోలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, మన లక్ష్యం అది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆపేస్తారట డోర్ దగ్గర. మీ పేరేంటి అని అడుగుతారు, ఎవరి తాలూకు అని అడుగుతారు. అంతే కదా, మనం ఎక్కడికన్నా కొంచెం ఏదైనా పెళ్లికి గాని మనం పిలవకుండా వెళ్తే ఎవరి ఆడపెళ్లి వాళ్ళ తాలూకా, మగ పెళ్లి వాళ్ళ తాలూకా ఏదో అడుగుతారు కదా. అప్పుడు మీరు ఎవరి తాలూకా అంటే ప్రభుపాద అన్నమాట. మనం ప్రభుపాద వైపు నుంచి తర్వాత మన దీక్ష ఇచ్చిన గురువు, ఆ గురువు ద్వారానే మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. ఎలా అయితే గుళ్ళో దేవుడికి పూజ చేయాలంటే మధ్యవర్తిగా ఎవరు పూజారి ఉంటాడు.
పూజారి ఉండి ఆయన ఏం చేస్తాడు, మన పేరు మీద పూజ చేస్తారు కదా, అట్లాగే మన గురువులు మనల్ని గోలోకానికి తీసుకెళ్ళడానికి వాళ్ళు మధ్యవర్తులు అన్నమాట. ఆ గురువుల ద్వారానే మనం వెళ్ళగలుగుతాం తప్పి మనంతట మనం వెళ్ళలేం. అందుకని ఏం చేస్తారంటే దీక్ష అనేది తీసుకుంటారు. తీసుకుంటూ ఏంటంటే అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తాం. ఎట్లా అంటే మనం చేసే భక్తి ఇప్పుడు ఏదో నామకే వాస్తే అన్నట్టుగా కాకుండా మనం చేస్తున్నాము. ఒకసారి మనం గురువుకి ప్రామిస్ చేస్తాం కదా, నేను చేస్తాను ఇలాగా అని. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో నేను 16 రౌండ్స్ చేస్తాను, మీ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ లో నేను పాలు పంచుకుంటాను అని. అలాగే వాళ్ళ రూప గోస్వామి డిసపేరెన్స్ డే పొద్దున మనం చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభు ఎలా అయితే చెప్పారో అది విని దాన్ని బట్టి మనకందరికీ ఇప్పుడు ఆ భక్తిని కానీ అవన్నీ ప్రచారం చేయడము, పంచిపెట్టడము, ఆ పుస్తకాలు రాయడం ద్వారానే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మనం చదువుకోగలుగుతున్నాం. అలాగే పద్యావళి అని మంచి మంచి శ్లోకాలు కూడా ఆయన రాశారనమాట. ఒకటి పద్యావళి బుక్. అలాగే నెక్టర్ ఆఫ్ డివోషన్ అని, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని, అవన్నీ కూడా మనకి రూప గోస్వామి రాసినవే. అవి మనం చదువుకుంటున్నాం అన్నమాట. సో అట్లాగా మనము గోలోకానికి వెళ్ళాలంటే ఒక ఆథరైజ్డ్ ఇది కావాలి. కాబట్టి ఈ సాంప్రదాయంలో మనం తీసుకొని మనం ఫాలో అవుతూ ఆయనని బట్టి అంటే ఆ గురువుని పట్టుకొని వెళ్తాం. ఓకే మాతాజీ, అందుకని మనకి అది కంపల్సరీ రికగ్నిషన్. అక్కడ వాళ్ళు అడుగుతారట మీరు ఎవరి తాలూకని. నేను పలానా ప్రసన్న కుమారి అనో పలానా పద్మజ అంటేను సరే సరే వెళ్ళు, నెక్స్ట్ వాళ్ళు రండి అంటారట. ఎప్పుడైతే మనము మన గురువు పతాక స్వామినో శ్రీల ప్రభుపాద చెప్తామంటే మన పేరు చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళ పేరు చెప్పేస్తే మనల్ని పంపించేస్తాం. వాళ్ళ ద్వారానే కదా మనం ఇనిషియేషన్ కూడా తీసుకుంది. అందుకనే పేర్లో దాసి దాస అట్లా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్కటి ఉంటాయి. మనం చైతన్య చరితామృతిలో చదువుకుంటే కొన్ని సన్యాస దీక్ష అట్లాగా తీసుకున్న వాళ్ళకి భారతి అని అలాగా కొన్ని పేర్లు ఉంటాయి. మనం చూడండి మనకి ఆ శృంగేరి శారద మఠ అక్కడ వాళ్ళకి భారతి అట్లాగా వాళ్ళ పేర్లలో అవి వస్తూ ఉంటాయి చూసారా, అలాగనమాట. అలా కేశవ వాళ్ళకి భారతి కేశవ భారతి వస్తారు కదా మాతాజీ, చైతన్య చరితామృతిలో చాలా అది భారతులు ఉన్నాయి. అలాగా భారతి అని వస్తుంది. అదే మనకి ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళందరికీ తెలుసు, మాతాజీకి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మన శృంగేరి శారదా పీఠం అది వాళ్ళ మఠంలో అది మనం చెప్పుకుంటాం కదా. మొన్న మధ్యనే ఒక ఆయనకి చిన్న ఆయనకి 22 ఏళ్ళు 24 ఏళ్ళు అతనికి మఠంది ఇది చేశారు. అతని పేరు కూడా భారతి. అలాగా భారతి అని ఉంటుంది. స్వామి తీర్థానంద భారతి అని అలా ఆ పేర్లు అవి ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళకి నామకరణం, ఆ నామంలో అది కంపల్సరీగా ఉంటాయి. అంటే వాళ్ళు ఆ సన్యాసి తీసుకున్నారు అని అన్నమాట, అర్థం అన్నమాట. సో అట్లాగా వాళ్ళు ఉంటారు. అలాగే మనందరం కూడా ఏంటంటే ఈజీ వే ఏంటంటే కలియుగంలో హరినామాన్ని జపం చేసుకుంటూ మనం గోలోకి వెళ్ళడం. అది అందుకని కంపల్సరీగా తీసుకుంటేనే బెస్ట్. అంటే అది మామూలుగా మనకి రఘునాథ్పురి ప్రభు చెప్తారనమాట. నేను ఇనిషియేషన్ తీసుకోవాలి ఇది అని అంటే అది ఒక స్టేటస్ సింబల్ కాదు. అది ఏంటంటే మనల్ని మనం మార్చుకొని ఆధ్యాత్మికత వైపు తీసుకొని వెళ్తూ మళ్ళీ ఈ మృత్యులోకం అంటాం కదా, దుఃఖాలయన్ని మృత్యులోకం అని కూడా అంటాం. మళ్ళీ జనన మరణ చక్రాల్లో పడకుండా మనము మళ్ళీ మన ధామానికి అంటే భగవంతుడి ధామానికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడానికి మనం చేసే ఈ ప్రయాసం అన్నమాట. ఓకే మాతాజీ. నాకు భయం మాతాజీ, అది ఆ దీక్ష తీసుకుంటే మనం కరెక్ట్ గా చేయలేమేమో, అది తప్పైనా చేస్తానేమో అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి అలాంటివి ఉంటాయి అనుకోండి, అంటే ఇప్పుడు ట్రావెలింగ్ లోనో లేకపోతే చుట్టాలు ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి తినేటప్పుడు ఏదైనా ఉల్లిపాయ అది తినేస్తాం. లేకపోతే ఎప్పుడైనా చేయలేని రోజు అప్పుడు ఒక రోజు 16 మాలలు చేయలేనేమో, అలా తప్పు చేసేస్తానని. నేను మా ప్రభుజీ అంటారు అది రాసి ఇవ్వండి, అంతా ఒకటి ఇస్తుంటారు పేపర్, అందులో మీరు ఏ టైంకి ఏం చేస్తారో అది రాసి ఇవ్వండి అని. అది నేను జపమాల్ 16 చేస్తాను మాతాజీ. ఒకసారి అయితే ఇప్పుడు వేరే టెంపుల్ కి ఏదో చేయమని అన్నారు, అందుకని ఆ టెంపుల్ కోసం 16 చేస్తాను, ఇక్కడ దీనికోసం 16 చేస్తాను. పొద్దున భగవద్గీత, పొద్దున భాగవతం, సాయంత్రం భాగవతం అన్ని కాఫీ ఒకటి తాగుతాను. అందుకని ఇవి మానాల కొన్ని భయం వేసి ఇనిషియేషన్ అంటే రాసి ఆ చార్ట్ ఇవ్వను ఆయనకి నేను, అందుకనే అడుగుతున్నాను. అయితే ఏంటంటే మాతాజీ మనము భక్తిలో ఎంత లోతుగా మనం వెళ్తూ ఉంటాం చూసారా, అప్పుడు వీటన్నిటి మీద మనకి ఈ కాఫీలు టీలు వాటి మీద ధ్యాస కానీ ఆలోచన కానీ ఇష్టం కానీ అనేవి పోతూ ఉంటాయి.
అవి ఉండవన్నమాట. సో అట్లాగా మీరు తీసుకున్నారనుకోండి, తీసుకున్న తర్వాత ఆ ఆ సిచ్యుయేషన్ ని భగవంతుడు మనకే కల్పిస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనకి నమ్మకం ఉండాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. నేను చేస్తాను ఇది ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ప్రామిస్ చేశాం కాబట్టి మనం ఇచ్చిన ప్రామిస్ ని తప్పితే మనకి దీక్ష ఇచ్చిన ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువులు బాధపడతారు. ఎందుకంటే మన పాపాలన్నీ వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు బాధపడతారు అనమాట. కాబట్టి మనం ఎలా అయితే మామూలుగా మన లైఫ్ ని గడపడానికి ఎట్లా ఉంటున్నామో చేస్తూ ఉన్నామో అలాగే ఈ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. అలా అని మనం ఏదో పెద్ద మడిగట్టుకొని కూర్చోవాలి అని కాదు. మన పద్ధతి ఏముంది, ఇది చిన్నపిల్లలు అప్పుడు మా నానమ్మ వాళ్ళు ఫాలో అయిందే, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఫాలో అయిందే. అది మనం ఇప్పుడు మనకి అంతే, మన అమ్మలు వాళ్ళు చేయలేదు కాబట్టి మనకి అంతకన్నా తెలియలేదు. మేమేదో చూసాము, వీళ్ళు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆహా ఆవిడేదో చేస్తుంది వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వీళ్ళది చేస్తుంది ఈజీగా ఉంది. ఏదైనా సరే కొంచెం చెడు అనేది ఫాస్ట్ గా నేర్చుకుంటాము. అది మనకి చాలా ఆనందం కలిగిస్తుంది అనుకుంటాం స్టార్టింగ్ లో. కానీ తర్వాత ఏంటంటే అది మనకి బాధ కలిగిస్తుంది అన్నమాట. బాధ కలిగిస్తుంది కదా, అందుకని మనకి భగవద్గీతలో ఉంది కూడా, మనకి కష్టం అనిపించేవంతాను తర్వాత ఈజీగా అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ ఈజీగా అనిపించినవి తర్వాత కష్టంగా అనిపిస్తాయి. ఆధ్యాత్మికత కూడా అంతే. స్టార్టింగ్ లో మనకి అన్ని కష్టంగా అనిపిస్తుంది. పొద్దున్నే నిద్ర లేవడం కష్టం. ఎందుకంటే మనం 11 వరకు సినిమాలు చూసుకొని 12 వరకు సినిమాలు చూసి 6కి 7కి 8కి లేవడం, 7:30 8కి నిద్ర లేవడం అలవాటు చేసేసుకున్నాం కదా. ఆ శరీరం దానికి అలవాటు పడిపోయింది. దాన్ని పొద్దున్నే నువ్వు 4కి నిద్రలే అంటే ఎలా లేస్తుంది అది? లేవలేదు కదా. అందుకని దాన్ని 9కి పడుకోబెట్టేస్తే 4కి అదే ఆటోమేటిక్ గా లేస్తుంది. సఫిషియెంట్ నిద్ర వచ్చేస్తుంది కదా, సరిపోతుంది. అది లేచేస్తుంది. దాన్ని అలాగే చేయాలి. మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు పొద్దున్నే 6కి 5:30కి కుయ్ అని వస్తుంది కదా టీవీ రేడియోలో సుప్రభాతం ఎఫ్ఎంది. మమ్మల్ని నిద్రపోయి లేపదనమాట. ఆ పెద్ద సౌండ్ పెట్టేసి అది పెట్టేస్తారు మా తాతయ్య వాళ్ళు. పెట్టేస్తే ఇక వీరు భరించలేక లేచిపోవడం అనమాట. లేచేసి కూర్చొని చదువుకోండి అమ్మా చదువుకోండి. అసలు వెంకటేశ్వర సుప్రభాతం అంటే ఏంటి, ఇవంటే ఏంటి ఏమీ తెలిసేవి కాదు. అప్పుడు సంస్కృత్ లో న్యూస్ చదివేవాళ్ళు చూసా, ఇది సంప్రతి వార్త శ్వేతాం అని అలాగనమాట. అవన్నీ కొంచెం అవి వింటూ హనుమాన్ చాలీసా అలాంటివన్నీ మా నాన్నమ్మ వాళ్ళు పెడుతూ ఉంటే వింటూ కాస్త అలాగా నేర్చుకోగలిగాం. సో ఇప్పుడు మన పిల్లలు ఏం లేదు, పొద్దున్నే నిద్రలేస్తూనే ఫోన్లు లేకపోతే టీవీలు, ఆ దొమ్మర సినిమాలు, ఆ పాటలు డాన్సులు అవే తప్పించి ఒక భగవంతుడి నామం లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? అది అంటే మనల్ని మనం మార్చుకుంటున్నాం. అంతకు ముందు నుంచి ఉంది. కాకపోతే ఈ కలియుగంలో ఇంకా రాను రాను ఇది ఎక్కువైపోతుంది గదా. అందుకని ఇలాంటి ఆధ్యాత్మిక ఇవి మనకి ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం నేర్చుకుంటూ, మనం ఫాలో అయితూ మన పిల్లలకి కూడా నేర్పించడం అన్నమాట. అంతే. కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామ్ మాతాజీ. ఏం లేదు మాతాజీ, మాలలు చేస్తుంటే మనకి వచ్చేస్తది. ఏం తినొద్దు అని ఉంటది. అది టీ తాగొద్దు, కాఫీ తాగొద్దు, ఉల్లిపాయ ఆ మాలలు చేస్తుంటే మనం బాగా చేస్తుంటాం కదా మాతాజీ. నాకైతే దాంతోటే వచ్చింది. తర్వాత ఒక గురు మహారాజు బృందావనంలో దీక్ష ఇచ్చారు మాతాజీ. నామదీక్ష ఇచ్చారనమాట. నాకైతే మాలల మీద చాలా నమ్మకము. మనం భగవద్గీత, భాగవతం అవన్నీ వింటుంటాం కదా. చాలా ఇదైపోతది మాతాజీ. చాలా భయపడుతున్నారు అంటున్నారు చూడండి. ఏమీ కాదు అసలు. చూడండి మళ్ళీ ఆమెకి కూడా బాగుంటది. అలా. చేయండి, అందరూ చేయండి. హ్యాపీగా ఉండండి. ఇందులో పెద్ద ఇదే ఉండదు. ఓకేనా? సరే. మనము శ్రీల ప్రభుపాద ఏం చేస్తున్నారు, వాళ్ళ చేత మాలలు చేయించడానికి పూసలు, ఒక కార్పెంటర్ షాప్ దగ్గరికి వెళ్ళి పూసలు కట్టించి చేయించి ఒక తాడు తీసుకొని వచ్చి ఆ తాడులో ఎలా గుచ్చాలని నేర్పించారు చెప్పండి. ఒక ఒక నాట్ వేసి ఒక పూస ఒక వేసి నాటు ఒక చోట కిటికీ దానికి కట్టేసి చెక్క కోడికి కానీ దానికి కానీ కట్టేసి పూసలు గుచ్చి 108 పూసలు గుచ్చి మళ్ళీ దాన్ని మొత్తానికి ఒక పూస గుచ్చాక నాటేసి తర్వాత మళ్ళీ ఇంకో పూస గుచ్చి నాటేసి తర్వాత మొత్తం కలిపి ఒక మాలలాగా వేసి అలాగా నేర్పించారనమాట. వాళ్ళు అవన్నీ ఏంటి ఇనిషియేషన్ చేయడానికి ఆ వంటలో హెల్ప్ చేస్తూ ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ కూడా ఇనిషియేషన్ చేయాలి ఇది అని చెప్పేసి మాలలు అవన్నీ రెడీ చేయించి పెట్టారనమాట. తర్వాత వాళ్ళకి చెప్తున్నారు, నేను ఎలా చెప్తానో అలా చెప్పండి అని. ఇది మనం కూడా చెప్తాం కదా, ఓం అపవిత్ర పవిత్రోవా సర్వగస్తవాన్ యస్మనేత్ పుండరీకాక్షం స బాహ్యాంతరశ్రుతి అని చెప్తాం. మనం ఆచమనం చేసుకున్నాం కదా, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి
ఇది చెప్తాం అనమాట. ఆ నీళ్లు మనం చిలకరించుకొని మనం బాహ్య తీసుకునే నీళ్లతోటేమో లోపల ఆ శుద్ధం చేసుకున్నాము. ఆ తర్వాత ఈ అపవిత్ర అనే ఆ నీళ్లతోటి మనం తల మీద చల్లుకుంటూ బయట నుంచి కూడా మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం, అంటే పవిత్రం చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలా చెప్తూ శిల ప్రభుపాద వాళ్ళకి వాటి గురించి మంత్రాలు ఏవేవైతే చెప్తున్నారో, తర్వాత ఏ ఏ రిఫరెన్సెస్ చెప్తున్నారో అవన్నీ కూడా ఏంటంటే మన శాస్త్రాల్లో ఏవేవైతే ఉన్నాయో వాటిని గురించే చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఆచమనం చేయించారు వాళ్ళకి. ఆచమన మంత్రం మనం చేస్తారా అందరూ? చేస్తాం మాతాజీ, రోజు చేస్తాం. తర్వాత ఆ మంత్రాన్ని 3 సార్లు జపించమన్నారు. తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని చేయమని చెప్పేసి అందరికి ఆపమని చెప్పారు. తర్వాత చేస్తూ ఉండమని కూడా చెప్పారు. తర్వాత వాళ్ళు చేస్తున్నప్పుడు ఆపమని చెప్పారు. అయిన తర్వాత శ్రీల ప్రభుపాద ప్రసంగం మొదలు పెట్టారనమాట. ఆ జపాన్ని ఆరంభించారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జపం ఆరంభించి మామూలుగా శ్రీల ప్రభుపాద జపం చేస్తూ నాట్యం చేస్తూ అవి చేస్తుంటే అవి విన్న వాళ్ళు కూడా శుద్ధులైపోతారట. హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళు చెప్పకపోయినా శుద్ధులైపోతారట, ఎందుకంటే శ్రవణంతో. అలాగే వాళ్ళు చెప్పాలని ట్రై చేసే వాళ్ళు రాలేకపోయినా ఏదో ఒకటి చెప్తున్నా కూడా వాళ్ళు ఆ భగవంతుడి నామాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారని అలాగే చెప్తున్నారనమాట. సో ఇట్లాగా ఈ నామ దీక్ష దానికి తీసుకోవడానికి వీళ్ళందరూ రెడీగా అయినారనమాట. అక్కడ ఈ మంత్రాన్ని చెప్తున్నారు. చదవాలి. ఎవరు చదువుతారు? కుమారి మాతాజీ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసేసరి ఫాస్ట్ గా చదివేసాయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్పి నమో విష్ణుపాదాయ కృష్ణ భ్రష్టాయ పోతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామిని పినామిని. నేను పరమ పూజ్య శ్రీమతి ఏసి భక్తి వేదాంత స్వామికి నా గౌరవపూర్వక ప్రణామములు సమర్పించుకుంటున్నాను. వారు శ్రీకృష్ణ భగవానుని శరణు కమలాలను శరణు పొందుట చేత వారు భగవంతుని అత్యంత మాతాజీ మాట్లాడకండి కొంచెం ప్లీజ్, చదవండి మాతాజీ. అక్కడ 11 మంది భక్తులు ఉన్నారు. 11 జపమాలలు ఉన్నాయి. అవి జపమాలపై జపము పూర్తయ్యేసరికి గంటకు పైగా పట్టింది. స్వామీజీ వారిలో ప్రతి ఒక్కరికి కంఠమాలను ఇచ్చారు. అది కుక్కలకు మెడలో పట్టి వంటిది. దానిని ధరించే భక్తుడు శ్రీకృష్ణుని కుక్కగా గుర్తించబడుతుందని చెప్పారు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనకి జపమాలలు మనకి ఇస్తారు చూసారా? ఇప్పుడు మనం దీక్ష తీసుకున్నప్పుడు మనం తీసుకునే మాలలు కూడా అవన్నీ గురు మహారాజు ఆ మాల మీద ప్రతి మాల మీద జపం చేసి ఇస్తారనమాట మనకి. అది శ్రీల ప్రభుపాద అప్పుడే చేశారు చూడండి. అక్కడ 11 మంది ఉన్నారట. 11 మందికి 11 జపమాలలు. అవన్నీ కూడా శ్రీల ప్రభుపాద జపం చేసి 1 గంటకి పైగా పట్టిందట. అవి తీసుకొని ఇచ్చారట. అలాగే కంటి కూడా ఒకటి ఇస్తారనమాట. మనం కూడా ఇనిషియేషన్కి వెళ్ళినప్పుడు మనందరికీ మెళ్ళో కొత్తది కంటి ఇస్తారు. తర్వాత జపమాల కూడా ఇస్తారు. ఎవరు? గురువు స్వయంగా ఇస్తారనమాట. మన గురు మహారాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు. మనం మెళ్ళ వేసుకుంటున్నాం చూసారా? అది ఏంటంటే కుక్కలకి పట్టి వంటిదిట. పట్టి వంటిది అంటే ఏంటి అర్థమైందా? లైసెన్స్. కుక్కల్ని పెంచుకున్నప్పుడు లైసెన్స్ తీసుకొని పెట్టుకుంటాం అనుకోండి, దానికి ఒక నెంబరు అట్లాగా ఇది ఉంటుంది అనమాట. దానికి ఒక బెల్ట్ అవి పెట్టుకొని పెడతాం కదా. ఒకవేళ మనం గేటు అవి తలుపు తెచ్చినప్పుడు కుక్క బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఊర కుక్కల్ని తీసుకెళ్లిపోతుంటే ఈ కుక్కని తీసుకెళ్లరు, సరేనా? అవంటే వాళ్ళ యజమాని వేరే ఉన్నాడు, వాళ్ళని సాకుతున్నాడు అని చెప్పి వదిలేస్తారనమాట. అలాగే ఇక్కడ మనం ఏంటంటే ఇది పెట్టుకోవడం ఏంటంటే మనము కృష్ణుడికి కుక్కల్లాగా గుర్తించబడతాం మనము అని చెప్పడం అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది 2-3 సార్లు నేను ఒకసారి చెప్పాను. మనల్ని ఏంటంటే డాగ్స్ కి ఉన్న లైసెన్స్ లాగానే మనం వేసుకున్న ఇది అని అంటే ఎక్కడ రాశారు అని అడిగారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నాకు ఎప్పుడైనా మర్చిపోతే నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. చెప్పండి మాతాజీ. వాలి తన జపమాలను కొత్త పేరును ఉమాపతి గ్రహించి తర్వాత హోవార్డ్ ప్రక్కన తన స్థానానికి వెళ్లి కూర్చుని హోవార్డ్ తో ఎంతో అద్భుతం మనము మాలను
తెచ్చుకోవటము అద్భుతంగా ఉంది అన్నాడు. ఒకరి తర్వాత ఒకరు తమ జపమాలను ఆధ్యాత్మిక నామాన్ని గ్రహించారు. హోవార్డ్, హయగ్రీవ, వాలి, ఉమాపతి, బిల్, రవీంద్ర స్వరూప, కార్లపతి, కార్లపతి, జేమ్స్, జగన్నాథ్, మైక్, ముకుంద, జాన్, జానకి, రామ్, స్టాన్లీ అన్నారు. బ్రుక్లిన్, న్యూయార్క్ లోని ఒక ప్రాంతం నుండి వచ్చిన ఉద్యోగస్తుడైన యువకుడు స్టాన్లీ మట్రియల్ నుండి వచ్చిన ఒక కళాశాల విద్యార్థి జానిస్ స్వామీజీకి అంత సన్నిహితులు కాకపోయినను అక్కడకు వచ్చి వారందరితో పాటు దీక్ష తీసుకున్నారు. మరి ఒక స్టాన్లీ సత్యవ్రత జేమిస్ జనార్దన అయ్యారు. ఇక్కడ వీళ్ళ పేర్లు చెప్తున్నారు అనమాట, ఎవరెవరు ఏమేమి అయ్యారని. ఎవరు మాలలు వాళ్ళందరూ తీసుకొని వచ్చి చేసుకున్నారు కదా, వాళ్ళందరూ ఎంత బాగుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. హోవార్డ్, వాలి, హోవార్డ్. ఓకే, వాలి పేరేమో ఉమాపతి అయిందనమాట. హోవార్డ్ ఏమో హయగ్రీవ్, వాలి ఏమో ఉమాపతి, బిల్ ఏమో రవీంద్ర స్వరూప్, కార్ల్ ఏమో కర్లాపతి, జేమ్స్ ఏమో జగన్నాథ్, మైకేల్ ముకుంద. ఇలా వాళ్ళందరి పేర్లు శ్రీల ప్రభుపాద మార్చారనమాట. మార్చిన తర్వాత అక్కడ ఒక యువకుడు వచ్చాడట. స్టాన్లీ ఎవరు అంటే న్యూయార్క్ నుంచి ఒక ప్రాంతం నుంచి వచ్చాడనమాట. బ్రూక్లిన్ అని ఒక ప్రాంతం ఉందిట, ఆ ప్రాంతం నుంచి వచ్చాడట. అతను ఒక యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడట. అతను కూడా దీక్ష తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. చదవండి మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారు? హరే కృష్ణ మాతాజీ చదవనా? తర్వాత స్వామీజీ తన ముందు మాతాజీ ఇక్కడ నుండే కదా మాతాజీ. తర్వాత స్వామీజీ తన ముందున్న యజ్ఞకుండం పై 4 వైపులా రంగురంగుల పొదలను చల్లి యజ్ఞాన్ని ఆరంభించారు. వారి శిష్యులందరూ మంత్రముగ్ధులై వారు చేసే ప్రతిగుహ్యమైన క్రియను కళ్ళు అప్పగించి చూస్తున్నారు. వారు చితుకులని సన్నని పుల్లలను తీసుకుని నెయ్యిలో ముంచి కొవ్వొత్తి మంటతో వాటిని అంటించి యజ్ఞకుండలానికి మధ్యగా చిన్న నిప్పును ప్రజ్వలింప చేశారు. తర్వాత నువ్వులను, బార్లీ గింజలను, నెయ్యిని ఒక గిన్నెలో వేసి కలిపారు. ఆ గిన్నెను వారికి అందరికీ అందించారు. ప్రతి నూతన శిష్యుడు అగ్నికి ఆహుతి చేయుటకు గుప్పిటి నిండా వాటిని తీసుకున్నారు. వారు సంస్కృత శ్లోకాలను ఉచ్చరించుటను ఆరంభించి అందరినీ తాను చెప్పిన తర్వాత తిరిగి ఉచ్చరించమన్నారు. ప్రతి మంత్రం స్వాహ అనే పదం 13 సార్లు చెప్పుటతో పూర్తవుతుంది. స్వాహ అయినప్పుడల్లా శిష్యులు నెయ్యి కలిపిన నువ్వులను మరియు బార్లీ గింజలను అగ్నిలో వేస్తున్నారు. యజ్ఞకుండంలో మంట పెద్దదయ్యే వరకు స్వామీజీ నెయ్యి పోస్తూ పుల్లలను వేస్తూ మంత్రాలను చదువుతున్నారు. వారు శ్లోకాలను పఠిస్తున్నారు, నెయ్యి పోస్తున్నారు. మంట పెద్దదైంది, గది వేడెక్కిపోయింది. 15-20 నిమిషాల తర్వాత స్వామీజీ తన శిష్యులందరినీ ఒక్కొక్క అరటిపండును అగ్నికి ఆహుతి చేయమన్నారు. అగ్నిలో 11 అరటిపండ్లు పడగానే మంట ఆరిపోసాగింది. దట్టంగా పొగ అలుముకుంది. శిష్యులలో కొందరు లేచి దగ్గుకుంటూ అవతలి గదిలోకి పరుగు పెట్టారు. అతిథులు అక్కడ నుండి వీధిలోకి, వసారాలోకి వెళ్లిపోయారు. కానీ స్వామీజీ మాత్రం గిన్నెలో మిగిలిన నెయ్యితో పాటు కలిపిన నువ్వులను, బార్లీ గింజలను యజ్ఞకుండంలో వేస్తూనే ఉన్నారు. ఇటువంటి పొగ వలన ఇబ్బంది కలగదు. ఇతర పొగలేవైనా ఇబ్బంది కలిగించవచ్చునేమో గాని ఇటువంటి పొగ వలన ఇబ్బంది కలగదు అని స్వామీజీ అన్నారు. ఆ గదిలో ప్రతి ఒక్కరి కళ్ళు పొగతో మండిపోయి నీళ్లు కారుతున్నాయి. స్వామీజీ కిటికీ తలుపులను తీయనివ్వలేదు కనుక పొగ ఆ మేడ భాగంలోనే ఉండిపోయింది. ఇరుగు పొరుగు వారెవరు కూడా పొగ వచ్చిందని ఫిర్యాదు చేయలేదు. స్వామీజీ విశాలమైన నవ్వును నవ్వారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ హోమం చేస్తారనమాట. మనలో కొంతమంది ఉన్నారు కదా విశేషం తీసుకున్న వాళ్ళు. ఇది అయిన తర్వాత కంపల్సరీగా అగ్నిగుండం వేసి దానిలో ఇవన్నీ హవిసులన్నీ వేసి యజ్ఞం చేస్తారు అన్నమాట. ఆ యజ్ఞం చేస్తూ ఇక్కడ వాళ్ళందరికీ చెప్పారట, మీరు 3 సార్లు చెప్పండి అని, స్వాహ స్వాహ అని అన్నప్పుడు అవి వేస్తూ ఉండాలన్నమాట. అలా వేస్తూ చెప్పారట. వాళ్ళకి నెయ్యి, నువ్వులు, బార్లీ గింజలు అవన్నీ ఇచ్చారనమాట. 11 మందికి వాళ్ళు వేస్తూ ఉన్నారు. అలాగ వేస్తూ ఉన్నప్పుడు అయిపోయింది.
లాస్ట్ లో అందరినీ అరటిపండు వేయమన్నప్పుడు ఆ మంట అంతా ఏమైందంటే పొగలాగా వచ్చేసింట. వాళ్ళందరూ పారిపోయారట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ వచ్చే పొగ మనం పీల్చుకుంటే చాలా మంచిది అని చెప్పి. అరే మిగతా ఏమన్నా చెత్తా చెదారం తగలబెడుతున్నప్పుడు ఆ పొగల కంటే ఈ యజ్ఞం చేస్తున్న ఇది చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఆవు నెయ్యి అలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు, హవిసులు వేస్తూ ఉంటారు కదా, అవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది బయటకు వెళ్ళిపోయారట, కొంతమంది ఉన్నారట. నార్మల్ గా అయితే ఇంట్లో పొగ ఇవి వస్తున్నాయంటే యుఎస్ లో వాటిల్లో ఒప్పుకోరు కదా. మాతాజీ మీ అందరికి బాగానే తెలుసు, అలారం మోగిపోతుంది చిన్న పొగ వచ్చినా ఏమొచ్చినా. సో అక్కడ పక్కన వాళ్ళు వీళ్ళు కూడా ఎవ్వరు ఏమనలేదుట. ఆ గది చాలా వేడిగా కూడా అయిపోయిందిట. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారట. నెయ్యి నువ్వులు అవన్నీ వేసి మంటను రాజేశారట, పొగను పోనించి శ్రీల ప్రభుపాద. అయితే కిటికీ తలుపులను కూడా తీయనీయలేదుట. ఆ రూమ్ లో అలాగే కూర్చొని ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. నేనే చదవనా మాతాజీ? చదువుతారా? ఇంకెవరన్నా చదవండి. ప్రసన్న మాతాజీ చదవండి. ఇంకెవరు? హరే ఆ, కృష్ణ ప్రసన్న మాతాజీ. మాతాజీ. ఆ, స్వామీజీ తర్వాత సంతృప్తిగా నవ్వుతూ యజ్ఞాగ్ని విష్ణుజిహ్వ ముందు నుండి లేచి నిలబడి చప్పట్లు జరుస్తూ హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించసాగారు. ఒక కాలి ముందు ఒక కాలు వేస్తూ అటు ఇటు ఊగుతూ ఆయన అగ్ని ముందు నృత్యం ప్రారంభించారు. శిష్యులందరూ నృత్య కీర్తనలతో ఆయనతో పాటు పాలు పంచుకున్నారు. పొగ నెమ్మదిగా తగ్గిపోయింది. అప్పుడు స్వామీజీ ప్రతి శిష్యుణ్ణి అతని జపమాలను పంచతత్వము ఫోటోలోని శ్రీ చైతన్య మహాప్రభు పాదములకు తాకించమని చెప్పారు. అందరూ అది చేయగానే చివరకు కిటికీ తలుపులు తెరవడానికి అనుమతించారు. కార్యక్రమము పూర్తయి గదిలోని వాతావరణం సాధారణంగా అవుతున్నప్పుడు ఎంత పొగ వచ్చిందంటే అగ్నిమాపక దళాన్ని పిలవాల్సి వస్తుందేమో అనిపించింది అని స్వామీజీ నవ్వడం మొదలుపెట్టారు. స్వామీజీకి చాలా ఆనందం కలిగింది. భక్తులందరినీ అతిథులకు ప్రసాదం వడ్డించమని చెప్పారు. యజ్ఞాగ్ని మంత్రాలు నియమాలు అందరూ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం అంతా కలిసి ఒక మంగళమైన వాతావరణాన్ని తయారు చేసింది. అంతా సరదాగా ముందుకు నడుస్తోంది. ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో దీక్షితుల భక్తులు తయారయ్యారు. చివరకు శిష్యులందరూ దీక్షా కార్యక్రమం తర్వాత శుభ్రం చేసే పనినంతా గురువుకే వదిలేసి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత స్వామీజీ ఇద్దరు శిష్యులకు ముకుంద మరియు జానకి వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఏర్పాటు చేయబడిన ఆ వివాహ కార్యక్రమము దాదాపు పూర్వము ఉత్సవము లాగానే జరిగింది. స్వామీజీకి అది సంతృప్తినిచ్చింది. ఆయన తమ కృష్ణ చైతన్యోద్యమంలో ముఖ్యమైన అంశాలను ఒక్కొక్కటిగా ప్రవేశపెడుతున్నారు. ఆయనకు ఇప్పుడు దీక్షిత శిష్యులున్నారు. ఆయన వారికి వివాహ ఏర్పాటు చేశారు. జనులందరికీ ఆయన కృష్ణ ప్రసాదంలో విందు భోజనం పెట్టారు. నాకు సాధనాలే ఉంటే ప్రతిరోజు ఈ రకంగా పెద్ద పెద్ద ఉత్సవాలు నేను నిర్వహించగలుగుతాను అని తమ అనుయాయాలతో ఆయన అన్నారు. శ్రీకృష్ణుని నిత్య దేవేరి అయిన రాధారాణి ఆవిర్భావం రోజు అంటే రాధాష్టమి రోజు స్వామీజీ రెండవసారి దీక్షా మహోత్సవం నిర్వహించారు. కీర్తనానంద అయ్యాడు. స్టీవ్ సత్యస్వరూప్ అయ్యాడు. బ్రూస్ బ్రహ్మానందం అయ్యాడు. చెక్ అచ్యుతానంద అయ్యాడు. స్వామీజీ గదిలో యజ్ఞంతో పెద్ద విందుతో అది మరొక ఉత్సవ దినంగా అయ్యింది. ఆలెన్ గీన్స్బర్గ్ దగ్గరలోని ఈస్ట్ 10th స్ట్రీట్ లో ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక విచిత్రమైన ఆహ్వానము వచ్చింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దివ్య మంత్రాన్ని సాధన చెయ్యండి. ఈ జపము నిత్య చిత్తధరణ దర్పణ ధూళిని శుద్ధి చేస్తుంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము సమావేశాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, సోమవారం బుధవారం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు. ఇదే మీకు మా హృదయపూర్వక ఆహ్వానము. మీ మిత్రులను కూడా తీసుకొని రాగలరు. ఈ కరపత్రాన్ని చుట్టుపక్కల పంచమని స్వామీజీ శిష్యులందరినీ పురమాయించారు. ఆహ్వాన పత్రిక ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఇద్దరికి పెళ్లి కూడా చేసేస్తారనమాట శ్రీల ప్రభుపాద. ఒకరికి జానకిను జానకి ముకుంద ఇద్దరికి వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేశారనమాట. రాధాష్టమి రోజు మళ్ళీ ఇచ్చేసారు. అయితే ఇలాగా అంటే ఉత్సవం అంటాను చూసారా, మనం కృష్ణ కాన్షియస్ లో ఉంటే గనక ఎప్పుడు ఏదో ఒక ఉత్సవే. మొన్నటి వరకు 58th కృష్ణ రాధా మదన్ మోహన్ 58th యానివర్సరీ.
ఇప్పుడేమో జూలై జూలన్ యాత్ర. యాత్ర స్టార్ట్ అయింది. నిన్న జూలన్ యాత్ర స్టార్ట్ అయింది. 28 వరకు బిజీగా ఉంటాం. మళ్ళీ తర్వాత 4వ తారీఖున కృష్ణ బలరామ జన్మాష్టమి ఉంది. 28వ తారీఖున బలరాం జయంతి ఉంది. బలరాం జయంతి ఉంది. రాఖీ పౌర్ణమి ఉన్నాయి కదా, బలరాం జయంతి ఉంది అన్నమాట ఆ రోజు. సో చూడండి, అసలు అన్ని లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మళ్ళీ జన్మాష్టమి వస్తుంది. జన్మాష్టమి అయిన 15 రోజులకి మళ్ళీ రాధాష్టమి వస్తుంది. సో రాధాష్టమి ఇట్లా అసలు మామూలుగా మధ్యలో 15 రోజులకి ఒకసారి ఏకాదశి వస్తుంది. ఏకాదశి వస్తుంటే అంతకుముందు మనకి ఏకాదశి అంటే ఏంటి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అదొక పండగలాగానే మనం చేసుకుంటూ ఉంటాం. వైష్ణవులకి పండగలాగా అన్నమాట. సో ఇట్లాగా శ్రీల ప్రభుపాద అంటారట, ఇప్పుడు మొన్న జరిగిన ఇనిషియేషన్ అంతా చేసేటప్పటికి ఒక ఉత్సవం లాగా జరిగింది. మళ్ళీ వీళ్ళ పెళ్లి ఉత్సవం లాగా జరిగింది. అయితే అంటారట శ్రీల ప్రభుపాద, నాకు అన్ని రకాలుగా సాధనాలు అన్ని ఉంటే గనక రోజు ఒక ఉత్సవం లాగా జరుపుకోవచ్చు మనం అని. ఏదో ఒకటి మనం కావాలి అంటే ఫ్రెండ్స్ ని వాళ్ళని పిలుచుకోవాలంటే ఏంటి, గట్టిగా పార్టీ చేసేస్తాం కదా, దానిలో ఏదో ఒకటి మ్యారేజ్ డే అనో, పుట్టినరోజనో, తిథుల ప్రకారం పుట్టినరోజనో, డేట్స్ ప్రకారం పుట్టినరోజనో, లేకపోతే ఇప్పుడు మరీ టూ మచ్ అయిపోయింది, వాళ్ళ కుక్కల్ని తీసుకొచ్చి పుట్టినరోజనో, కుక్కల పుట్టినరోజనో కూడా చేసేస్తున్నారు. సో అట్లాగనమాట శ్రీల ప్రభుపాద అది ఇవన్నీ మనం ఇన్ని రకాలు చేసుకుంటాం. ఇందులో ఆ వసతులన్నీ ఉంటే కనుక నేను ఉత్సాహంగా చేస్తాను. కుక్కగా తాంబూలం వేస్తున్నారు. మా ఇంటి ఎదుర్కొన్న వాళ్ళైతే దానికి ఆ కుక్కకి 1 year అయిందని కేక్ తీసుకొచ్చి దాని చేత కట్ చేయించి పట్టుకొని కట్ చేయించి పెద్ద పెద్ద గొడవ అరుపులు కేకలు చేసి 1 year బర్త్డే అంట. సో అట్లాగా చేస్తున్నారనమాట. దానికి పిల్లలు పుడితే మళ్ళీ క్రాస్ చేపించి పిల్లల్ని తీసుకొని వచ్చి అవి ఉత్సవాలు అన్నమాట. ఇక్కడ దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకుంటుండేనే. అసలు నిన్న ఎంత బాగుంది అసలు జూలన్ యాత్ర, ఎంత బాగుంది అసలు. ఆ రోజు పోర్ట్ ఫెస్టివల్ ఇంకెంత బాగుంది. వెళ్ళారా మాతాజీ నిన్న? వెళ్ళలేదు మాతాజీ, నేను యూట్యూబ్ లో చూసాను మాతాజీ. యూట్యూబ్ లో చూసాను. పూణేది కూడా నేను యూట్యూబ్ లో చూసాను. అసలు కళ్ళు సరిపోవట్లా చూడ్డానికి, అంత అలంకారం కానీ అవి కదా ఉత్సవాలు. అందుకనే కృష్ణుడికి 4 రోజులు అసలు యూట్యూబ్ లో చూసిన ఎంత బాగుంది అసలు. వెళ్ళక మిస్ అయ్యామే అనిపించింది మాతాజీ. అసలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు అసలు. డెకరేషన్ ఆ గోల్డెన్ జూబ్లీ అప్పుడు రాత్రి కీర్తన 11 అయినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి మాకు. ఇంకా డాన్సులు చేస్తూ అరుస్తూ ఇంకా డాన్సులు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. నేను వెళ్ళాను మాతాజీ. మాతాజీ భలే చేశారు అసలు, ఎంతసేపు చేశారు ఆ యాత్రలో. అసలు డాన్స్ మాత్రం బాగా చేస్తా ఉన్నారు. అది మాత్రం నేను డాన్స్ చేశాను మాతాజీ. నేను కూడా వెళ్ళాను, డాన్స్ చేశాను. కాళ్ళు ఎప్పుడు ఇంట్లో కదలలేం కానీ అక్కడ మటుకు ఎగిరెగిరి డాన్స్ చేశాను. చేయాలి, అదే మనకి ఉత్సాహం అన్నమాట. మనలో అంతా బలం ఉత్సాహం అన్ని తెప్పిస్తూ ఉంటుంది. అది ఒక ఏమంటారు అంటే ఒక మాయలాగా అన్నమాట. హరే కృష్ణ మంత్రం అది ఒక ట్యూన్ లో వింటున్నాం అనుకోండి, మామూలుగా నుంచిన వాళ్ళని కూడా మనకి డాన్స్ వచ్చేస్తుంది. అది స్టెప్లు వేసేస్తూ ఉంటాం మనం. అదే మాతాజీ అసలు మామూలుగా ఇంట్లో అయితే అది వెంట మామూలుగా చేస్తాం కానీ అక్కడ ఊపులో మనకు కూడా కాళ్ళు కదిలిపోతాయి. వాళ్ళందరూ చేసేస్తూ ఉంటారు, అట్లే ఉంటుంది కదా, చేసేస్తాం మనకు వచ్చేస్తుంది. సో రాత్రి 12 దాకా అయింది మాతాజీ ఆ వేళ కీర్తన. లాస్ట్ డే అయితే 12 అయింది. నేను ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. మా అబ్బాయి ఏమో తలపిసి ఏంటి అర్ధరాత్రి గుళ్ళు ఏమిటి, దానికేమో గుడికి వెళ్ళలేదు పార్టీకి వెళ్ళానని చెప్పాలి. హరే కృష్ణ పార్టీకి. సో ఇట్లాగా శ్రీల ప్రభుపాద అన్నారట, ప్రతిరోజు ఉత్సవంగా చేసుకుంటాము అని చెప్పి. తర్వాత కొన్ని రోజులకి రాధాష్టమి జన్మదినం వచ్చేటప్పటికి మళ్ళీ అన్నమాట. కొంతమందికి మళ్ళీ రెండోసారి, ఫస్ట్ టైం 11 మందికి ఇచ్చారు, ఈసారి ఎంత మందికి ఇచ్చారు? 4 ఇచ్చారు. కిత్ కి, స్టీవ్ కి, బ్రూస్ కి, చెక్, వీళ్ళ 4 కూడా ఇచ్చారనమాట. అది కూడా మొన్నట్లాగానే పెద్ద ఉత్సవం లాగా చేశారు. ఆ యజ్ఞం చేశారు, మళ్ళీ విందు చేశారు, అవన్నీ పెట్టారు. అయితే అల్లెన్ గిన్స్బర్గ్ దగ్గర ఒక ప్లేస్ ఉందట. అక్కడ అందరికి ఏంటంటే ఒక కరపత్రాలు అంటే పాంప్లెట్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో. మీరు ఇక్కడ బుక్ లో చదువుతున్న చూసారా, ఒక్కటి కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడలేదు. మనకి కరపత్రాలు అంటే తెలియవు, అది పాంప్లెట్స్ అంటే తెలుస్తుంది మనం కదా. అది అదేంటి వాక్యూమ్ క్లీనర్ ని కూడా విద్యుత్ చీపురు అని చెప్పి పేర్లు పెట్టి అలా చెప్తున్నారు చూసారా. అలాగా ఒక్క దానిలో కూడా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకుండా అన్ని తెలుగులో యూజ్ చేశారు. సో అందులో ఇట్లాగనండి. సో దివ్య ప్రకంపనాన్ని సాధన చేయండి. మనం చేసి ఉన్నాం కదా హరే కృష్ణ మంత్రం యొక్క దివ్య ప్రకంపనని మనం 4 రోజులు మొన్న
సాధన చేసాము, ఆస్వాదించాము, అనుభవించాము కూడా మనం. సరే, ఇక్కడ ఇది చెప్పారు చూడండి, ఈ మంత్రోచ్చారణ మీ హృదయ దర్పణంపై పేర్కొన్న ధూళిని క్షాళనం చేస్తుంది. ఏమన్నా గుర్తొస్తుందా మీకు? చేతో దర్పణ మార్జనం. మాతాజీ ఆ, చేతో దర్పణ మార్జనం. అదే అదే ఇక్కడ రాశారనమాట, దాన్ని తెలుగులో రాశారు మీనింగ్. అయితే అంతర్జాతీయ ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఏంటంటే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి కూడా జరుగుతూ ఉంటాయట. ఇవి అందరినీ రండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని రండి అని చెప్పేసి ఈ కరపత్రాలు, పాంప్లెట్స్ అన్ని అందరికీ పంచిపెట్టమని శిష్యులకు అందరికీ చెప్పారట. ఓకే, చదవండి మాతాజీ. ఆహ్వాన పత్రిక తనకు అందిన కొద్ది రోజులకే ఒకరోజు సాయంత్రం ఆలన్ గిన్స్బర్గ్ తన గది స్నేహితుడైన పీటర్తో కలిసి ఓక్స్ వ్యాగన్ మినీ బస్ లో స్టోర్ ఫ్రంట్ కు మందిరానికి వెళ్ళాడు. అనేక సంవత్సరాల క్రిందటే అతడు హరేకృష్ణ మంత్ర కీర్తనచే ముగ్ధుడయ్యాడు. భారతదేశంలోని అలహాబాద్లో కుంభమేళా జరిగినప్పుడు అక్కడ దానిని అతడు మొదటిసారిగా విన్నాడు. అప్పటి నుండి దానిని అతడు పాడుతూనే ఉన్నాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హౌల్ నవలా రచయిత, సుపరిచిత సంగీతకారుడు తమ చిన్న స్టోర్ ఫ్రంట్ లోకి రావడం చూసి భక్తులందరూ ఎంతో సంతోషించారు. పిచ్చలవిడి మైథునాన్ని, మాదక ద్రవ్యాలను, LSDని అతడు సమర్థించడం, మత్తు మందుల ద్వారా కలిగే ప్రతిదిన ఆధ్యాత్మిక దృష్టి గురించి అతని వాదనలు, అతని రాజకీయ ఆలోచనలు, పిచ్చితనము, తిరుగుబాటు, నగ్నత్వము, అతని గురించి అతని అన్వేషణ, ఒకే భావాలు కలిగిన వ్యక్తుల మధ్య సయోధ్య కలగజేసే అతని ప్రయత్నాలు అమెరికా యువత మనసులలో, ముఖ్యంగా లోయర్ ఈస్ట్ సైడ్ లో ఉన్న వారికి విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. మధ్యతరగతి ప్రమాణాలను బట్టి అతడు అపకీర్తివంతుడు, చిందరవందర జీవితము కలవాడే అయినప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందినవాడే. ముఖ్యంగా స్టోర్ ఫ్రంట్ కు ఇంతవరకు అటువంటి సుప్రసిద్ధుడు ఎవరూ రాలేదు. ఆలన్ పీటర్ కీర్తన కొరకు వచ్చి ఇంకెవరన్నా చదువుతారండి అన్నమాట. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మాతాజీ సుమంగళ మాత చదవండి. నేనంటే ఎవరు? సుమంగళ మాత తర్వాత మీరు చదవండి. అలన్ మరియు పీటర్లు కీర్తన కొరకు వచ్చారు. కానీ స్వామీజీ ఇంకా మేడపై నుండి క్రిందికి రానందున వారు మరింత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. వారు అక్కడి భక్తులకు ఒక క్రొత్త హార్మోనియంను బహుకరించారు. మీ కీర్తన కోసం దీన్ని తెచ్చాము, మా చిన్న విరాళం అన్నాడు అలెన్. అంతేకాకుండా శాంతియాత్రలోనూ, కవితా గానాలలోనూ, ప్రాగ్ ఊరేగింపులలోనూ, మాస్కోలో జరిగిన రచయితల సంఘం సమావేశంలోనూ, ప్రపంచమంతటా తాను ఎలా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తున్నాడో హయగ్రీవతో చర్చిస్తూ అలన్ స్టోర్ ఫ్రంట్ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. భౌతిక కీర్తనే ఆయనను హరే కృష్ణ మంత్రం మాత్రమే హరే కృష్ణ మహామంత్రమే. అంతలో ప్రభుపాదుల వారు అక్కడికి వచ్చారు. అలెన్ మరియు పీటర్లు అక్కడ ఉన్న భక్త బృందంతో పాటు కూర్చున్నారు. కీర్తనలో పాలు పంచుకున్నారు. అలెన్ హార్మోనియాన్ని వాయించారు. తల ఊపుతూ చేతులు జోడించి స్వామీజీ ఈ కీర్తనలో పాల్గొన్నారు. కీర్తన పూర్తయ్యాక వారిరువురు సంక్షిప్తంగా చర్చించుకున్నారు. తర్వాత స్వామీజీ తమ మేడపై భాగానికి తిరిగి వెళ్ళిపోయారు. అలెన్ తాను తిరిగి రావాలనుకుంటున్నట్లు, స్వామీజీతో ఇంకా మాట్లాడాలనుకుంటున్నట్లు అలెన్ హయగ్రీవతో చెప్పాడు. మరుసటి రోజు వచ్చి మధ్యాహ్నం భోజన ప్రసాదాన్ని స్వీకరించమని హయగ్రీవ అలెన్ను ఆహ్వానించారు. స్వామీజీ న్యూయార్క్ ప్రజలకు వింత వ్యక్తి అని నీకు అనిపించడం లేదా అని అడిగారు అలెన్. హయగ్రీవ కొంతసేపు ఎవరు అడిగారు? అలెన్ అడిగారు. హయగ్రీవ కొంతసేపు ఆలోచించి అయి ఉండవచ్చు అని అన్నాడు. స్వామీజీ ప్రయాణానుమతి పత్రం వీసా చూడండి, ప్రయాణాను పత్రం గడువు త్వరలోనే తీరిపోన్నది కనుక స్వామీజీకి సహాయం చేయమని తర్వాత హయగ్రీవ అలెన్ను కోరాడు. వారు 2 నెలల గడువున్న ప్రయాణానుమతి పత్రంతో అమెరికాలో అడుగుపెట్టారు. మరో 2 నెలల గడువు ఇమ్మని పదే ఆ పత్రాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. సంవత్సరం నుండి అలాగే జరుగుతుంది. పూర్వం గడువు పొడిగింపుకు అభ్యర్థన పంపినప్పుడు తిరస్కరించబడింది. హయగ్రీవ ఇలా అన్నారు. దేశాంతరానికి వచ్చి
ఉండేవారికి సహాయం చేసే న్యాయవాది మనకు కావాలి. అందుకు కావాల్సిన ధనాన్ని నేను ఇస్తాను అని అలెన్ పూర్తి విశ్వాసంతో అన్నారన్నమాట. ఉండండి మాట ఒక్క నిమిషం. అయితే ఏంటి శ్రీల ప్రభుపాద 2 months వీసా మీద వచ్చారనమాట. ప్రతిసారి దాన్ని రెన్యూ చేయించుకుంటూ ఉన్నారు. రెన్యూ చేయించుకోవాలి కానీ పొడిగించుకుంటూ వచ్చారనమాట. పొడిగించుకుంటూ వచ్చి ఇప్పుడు వండి అలా ఉండి ఉండి 1 సంవత్సరం అయిపోయి 6 సార్లు చేశారన్నమాట. మరునాటి ఉదయం అలెన్ గిన్స్బర్గ్ ఒక బ్యాంక్ చెక్ తోనో మరో హార్మోనియంతోనూ వచ్చారు. అతను తీసుకుని వచ్చేసారు అన్నమాట డబ్బులు. ప్రభుపాదుల వారి మేడ భాగంలో హరే కృష్ణ మహామంత్ర కీర్తనను తన సొంత రాగంలో పాడి వినిపించారు. తర్వాత అతడు మరియు స్వామీజీ ఎన్నో విషయాలను చర్చించుకోసాగారు. అలెన్ వారు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియనందున వారి ఎదుట నాకు కొద్దిగా సిగ్గు బిడియం కలిగాయి. నా దగ్గర ఒక హార్మోనియం ఉంది. నేను దాన్ని వారికి విరాళంగా ఇవ్వదలిచాను మరియు నా దగ్గర కొంత డబ్బు కూడా ఉంది. హరే కృష్ణ మహామంత్రాన్ని గురించి వివరించడం కొరకు స్వామీజీ ఇక్కడకు వచ్చారు. నేను దీనిని గొప్ప విషయంగా భావించాను. అది నా గానానికి అధిక బలం చేకూరుతుందనిపించింది. నేను ఏం చేస్తున్నానో నాకు బాగానే తెలుసు. అయితే ఎవరైనా ఏమైనా ప్రశ్నలు వేస్తే తగిన సమాధానం చెప్పటకు నా దగ్గర ఎటువంటి తత్వ పరిజ్ఞానం లేదు. కానీ ఇప్పుడు అటువంటి ఆ శాస్త్ర పరిజ్ఞానం కలవారు ఇక్కడ ఉన్నారు కనుక దీన్ని నేను అద్భుతమైన విషయంగా భావించాను. దానితో నేను ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని నలువైపులా గానం చేయగలుగుతాను. ఒకవేళ ఎవరైనా అదేమిటో తెలుసుకోవాలనుకుంటే దానిని గురించి తెలుసుకునేందుకు వారిని భక్తి వేదాంత స్వామి వారి వద్దకు పంపించవచ్చును. ఎవరైనా హరే కృష్ణ మహామంత్రానికి సంబంధించిన శాస్త్రపరమైన విషయాల గురించి మరియు దాని పురాతన చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే వారిని కూడా వారి వద్దకు పంపించవచ్చును. ఇది మాట ఎవరంటున్నారు చెప్పండి. అలెన్ చెప్తున్నాడు. అలెన్ చెప్తున్నాడు అనమాట. అతని దగ్గర ఒక హార్మోనియం ఉంది కానీ అతను సింగర్ కదా. అయితే ఇప్పుడు హరే కృష్ణ మంత్రం భౌతికమైన గీతాలు పాడుతాడు. అది ఇప్పుడు హరే కృష్ణ మంత్రం పాడతాడు. తను ట్యూన్ లో పాడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి ఏంటి ఇది దాని గురించి అడిగితే అతనికి చెప్పడానికి చేత కాదు. కానీ ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఉన్నారు. ఆయన దగ్గర నుంచి తెలుసుకుంటాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి లేదంటే వాళ్ళనే డైరెక్ట్ గా ప్రభుపాద దగ్గరికి పంపిస్తారు. మనం కూడా అంతే కదా. మనకి ఎవరన్నా డౌట్స్ అడిగారు అనుకోండి మనం తెలిస్తే చెప్తాం. లేదంటే మనం శిక్షా గురువులకి డైరెక్ట్ చేసేస్తాం మనం. లేకపోతే మనం తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్తాం అన్నమాట. చిన్న చదివేయండి మాతాజీ. స్వామీజీ తన ఆధ్యాత్మిక ఆచార్యం గురించి, శ్రీ చైతన్య మహాప్రభు గురించి, వారి సుదీర్ఘ పరంపర పూర్వోత్తాల గురించి నాకు వివరించారు. వారి మెదడు నిండా ఎన్నో పథకాలు కలవు మరియు అట్టి పథకాలనే వారు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వారు ఎంతగానో కష్టపడుతూ అనువాదాలు చేస్తూ వస్తున్నారు. వారు ఎల్లప్పుడూ రేయింబవళ్ళు అక్కడ కూర్చుని గ్రంథాలను రచిస్తున్నారు. వారికి ఒకరో ఇద్దరు సహాయం చేస్తారనుకుంటాను. ఉండండి మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా అంటే శ్రీల ప్రభుపాదకి మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల ద్వారా అవన్నీ కూడా సెట్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఆ ఆలోచనలన్నీ చేయాలని కష్టపడుతున్నారు. అనువాదం చేస్తున్నారు. దానికోసం రాత్రి పగళ్ళు కష్టపడి చేస్తున్నారు అనమాట. ఇందాక వరలక్ష్మి మాతాజీ మీరు చదువుతానన్నారు. అవును మాతాజీ. చదవండి మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. స్వామీజీ అలెన్ను ఎంతో ఆత్మీయంగా ఆదరించారు. గొప్పవారు ఏది చేస్తే దానిని ఇతరులు అనుసరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్న దానిని ఎక్కడ చెప్పారు చెప్పండి. భగవద్గీత 3వ అధ్యాయంలో యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః అని దాంట్లో. ఓకే, ఇలా మనం అలా చెప్పుకున్నప్పుడు అవి గుర్తుపెట్టుకోండి శ్లోకాలు. ఉదహరిస్తూ అవకాశం లభించినప్పుడల్లా ప్రతి సందర్భంలోనూ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించమని వారు అలెన్ను కోరారు. అతడు అలా చేస్తే ఇతరులు కూడా అతన్ని అనుసరించగలరన్నారు. ఇంకనూ వారు శ్రీ చైతన్య మహాప్రభు ఏ విధంగా ముస్లిం రాజుకు వ్యతిరేకంగా భారతదేశంలో తొలిసారి తన కీర్తన యాత్ర ద్వారా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించాడో వివరించారు. అలెన్కు అవన్నీ ఎంతో ఆసక్తికరంగా తోచాయి. స్వామీజీతో సంభాషిస్తూ ఉంటే అతనికి ఎంతో ఆనందం కలిగేది. అలెన్, మా మధ్య గల భేదాభిప్రాయాలన్నింటినీ అతీతమైన ముఖ్య విషయం ఏమిటంటే స్వామీజీ దగ్గర సంపూర్ణ భక్తి వంటి వ్యక్తిగతమైన
నిస్వార్థమైన ఒక మాధుర్యపు పరిమళం ఉండుట. నేను బుద్ధి కుశలతో ఎటువంటి ప్రశ్నలు వేసినా, ఎట్టి సందేహాలను వెలిబుచ్చినా, లేక అహంకారంతో మూర్ఖ భావాలను వెలిబుచ్చినా, వారిలోని ఆ మాధుర్యపు పరిమళమే నన్ను అన్ని వేళలా విజయం జయించింది. వారి సమక్షంలో నాకు ఒక రకమైన వ్యక్తిగత ఆకర్షణ కలుగుతుండేది. అది వారి ఆత్మ సమర్పణ భావం నుంచి ఉత్పన్నమయ్యేది. అది మా మధ్య గల భేదాభిప్రాయాలన్నింటినీ రూపుమాపుతుండేది. వారి అభిప్రాయాలన్నింటినీ అంగీకరించలేకపోయేవాణ్ణి. అయినను నాకు వారితో ఉండుట ఎల్లప్పుడూ ఎంతగానో నచ్చేది. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఇప్పుడు చూసారా ఇక్కడ శ్రీల ప్రభుపాద వాళ్ళందరికీ ఎట్లా ఓపికతోటి సహనంతో వాళ్ళకి అన్ని నేర్పించారని ఇక్కడ అలెన్ మాటల్లో మనకు అర్థమవుతుందా? ఆయన మాటలు ఎంత మాధుర్యంగా ఉండేవి. అలాగే వీళ్ళ మనసులందరినీ కూడా గెలుచుకున్నారనమాట శ్రీల ప్రభుపాద. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా కొంతమందికి అర్థం కాలేదనుకోండి, అందరూ ఒక్క ఏకసంత గ్రహాలు ఉండరు అనమాట. కాబట్టి మనం వాళ్ళకి జాగ్రత్తగా మెల్లిగా చెప్పడము, చెప్పుతూ వాళ్ళకి ఏంటంటే మాధుర్యంగా మాట్లాడడం, విసుక్కోకుండా కసురుకోకుండా మనం చెప్పడం అన్నమాట. శ్రీల ప్రభుపాద మిషన్ అదే, ఆయన అదే చేశారు. ఇక్కడ ఎలన్ మనకి చెప్తున్నాడు. అందుకనే ఆయన అంటే చాలా మర్యాద గౌరవము ఉంది. ప్రభుపాద చెప్పిన మాటలు అందుకనే వీళ్ళందరూ విని ఆయన చెప్పిందే వింటూ ఆయనతోటి ఉన్నారనమాట. నెక్స్ట్ చాలా మంది ఉన్నారు. ఓపో ఎవరు? అదే అనుకుంటా మాతాజీ. అరే పేరు రాలేదు అనుకుంటా. చదవండి మాతాజీ, చదవండి. స్వామీజీకి మాదక ద్రవ్య సంస్కృతి మధ్య జీవితం గడపాల్సి వచ్చింది. వారి చుట్టుపక్కల గల యువతీ యువకులందరూ మాదక ద్రవ్యాలతో లేక అటువంటివి ఏవి లభిస్తే వాటిని యథేచ్ఛగా సేవిస్తూ తమ చైతన్యాన్ని మార్చుకోవాలనే గొప్ప ఆరాటంలో ప్రయత్నించేవారు. అయితే హరే కృష్ణ మహామంత్ర జపం వలన వారు కోరే ఉన్నత చైతన్యాన్ని ఎంతో సులభంగా పొందవచ్చునని స్వామీజీ వారికి హామీనిచ్చారు. స్వామీజీ కృష్ణ చైతన్యం గురించి వివరించేటప్పుడు హరే కృష్ణ మహామంత్ర జప మార్గము మరియు మాదక ద్రవ్య సేవన మార్గము రెండు పరస్పర విరుద్ధమైనవని చెప్పుటకే మాదక ద్రవ్య సేవనం వలన కలిగే అనుభవాల గురించి చర్చించడం అనేది తప్పనిసరి అయ్యేది. తమ ధ్యానానికి సహకరిస్తుందనే సాకుతో గంజాయి గురించి స్వామీజీకి తెలుసు. వారు భారతదేశాన్ని విడిచి అమెరికాకు రాకమునుపు కూడా ఢిల్లీ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించి హిప్పీ పర్యాటకులకు గురించి కూడా వారికి బాగా తెలుసు. భారతదేశంలో మాదక ద్రవ్యాలు సులభంగా లభించను మరియు భిన్నమైన సాంస్కృతిక వాతావరణం ఉంటుంది కనుక హిప్పీలు భారతదేశం అంటే ఇష్టపడతారు. భారతదేశంలో తమ వంటి వారిని కలుసుకున్నప్పుడు వారు గంజాయి పీల్చడం ఆధ్యాత్మికమని చెప్పినది విని తిరిగి అమెరికా వెళ్లి భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి సంబంధించిన తప్పుడు అభిప్రాయాలను బలపరుస్తుంటారు. అది అప్పటి ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ చూసారా, ఇక్కడ హరే కృష్ణ జపం చెప్పాలి అని అంటే కనుక ఆ జప మార్గంలో ఇవి వస్తూ ఉండేది. ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉన్న వాళ్ళే. ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఇంకో ప్లేస్ కి వచ్చేసారు కదా, ఆ ప్లేస్ కి వచ్చే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అందరూ వాళ్ళల్లో యువకులే చాలా మంది ఉంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఆ మార్గం నుంచి తప్పించాలంటే దాని గురించి మాట్లాడాల్సి వచ్చేదన్నమాట. సో ఆ మార్గంలో వస్తూ మాట్లాడుతూ వాళ్ళ గురించి వాటి గురించి చర్చించడం తప్పనిసరి అయ్యింది కాబట్టి, లేకపోతే ఇప్పుడు అవసరం లేకుండా. ఒక నిమిషమే. అక్కడ అవసరం లేకుండా ఆ మాదక ద్రవ్యాల గురించి వాటి గురించి మన మాట్లాడడము చెయ్యడము అలాంటివన్నీ లేదనమాట. అక్కడ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, తప్పనిసరి అయింది కాబట్టి శ్రీల ప్రభుపాద మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అదే తప్పుడు ప్రచారం అంటే అదే కదా. మన ఆంధ్ర ఇప్పుడు భారతదేశంలో కూడా ఇప్పుడు పాటలు రాశారుగా మాతాజీ, దమ్మర దమ్మ అనే పాటలు కూడా రాశారు. ఆ మూవీ కూడా దాని మీదనే బేస్. అవును, దాని మీదనే బేస్ చేసి చదవండి మాతాజీ. నెక్స్ట్ అది అప్పటి జీవన విధానము. ముఖ్యమైన స్థానిక దుకాణాలు అంటే బంతుబందులకు సంబంధించిన సామాగ్రిని అంతటిని తెచ్చిపెట్టుకునేవి. ఉద్యానవనాల్లోనూ వీధుల్లోనూ గంజాయి, LSD, పియోటు, కోకెన్, మత్తును పెంచే హెరాయిన్, మత్తుమందుల తయారీలో వాడే ఒక రకమైన ఆమ్లాలు అన్ని ఎంతో సులభంగా అమ్మకానికి దొరికేవి. మత్తుమందులకు సంబంధించిన విషయాల గురించిన వార్తలను గుప్త సమాచార పత్రికలు ప్రచురించాయి.
కెప్టెన్ హై అనే పేరుతో వ్యంగ్య చిత్రాలు చిత్రించబడేవి. బాగా మత్తుమంది సేవించేవారు తప్ప ఇతరులు పూరించలేని గళ్లను నుడికట్టులను అంటే పద ప్రవేళికలను ప్రచురించేవి. కృష్ణ చైతన్యం అనేది చాలా మాతాజీ చదవండి, ఒక పేర చదవండి. కృష్ణ చైతన్యం అనేది ఎల్ఎస్డి సేవనానికి అతీతమైందని స్వామీజీకి బోధించాల్సి వచ్చింది. వారు ఒకసారి స్టోర్ ఫ్రంట్ కి వచ్చిన శ్రోతలను ఉద్దేశించి ఎల్ఎస్డి సేవిస్తే పారవస్యము మరియు ఉన్నత చైతన్యం కలుగుతాయని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే మీరు ఒక గది పూర్తిగా ఎల్ఎస్డితో నిండిన ఉన్నట్లుగా ఊహించుకోండి. అదే కృష్ణ చైతన్య సాధనం. జనం స్వామీజీ శిష్యుల దగ్గరికి వచ్చి దీనివల్ల మీకు ఉన్నత స్థితి కలుగుతుందా అని ప్రశ్నించారు. అప్పుడు ఆ భక్తులు అవును కలుగుతుంది, కేవలము మహామంత్రాన్ని కీర్తించడంతోనే మీరు ఉన్నత చైతన్యాన్ని పొందగలరు కనుక మీరెందుకు దీన్ని ప్రయత్నించి చూడకూడదు అని అడిగేవారు. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగా చెప్పారు చూసారా. వాళ్ళ మత్తు మందులతోటి రూమ్ నిండా మీరు ముంచేసి పెట్టండి, దాని మూలంగా మీకు నిషా అన్ని కలుగుతుందా? హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాను, కీర్తన చేస్తుంటే నిషా కలుగుతుంది. కీర్తన చేస్తుంటే నిషా వస్తుంది కదా మాతాజీ. అది ఏమి తీసుకోకుండా అది చేస్తుంటేనే, హరే కృష్ణ మంత్రం చెప్పిస్తుంటేను నిత్యం చేస్తుంటేనే నిషా వచ్చేస్తుంది. దాని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. మనకి ఏం చెప్తారంటే, మీరు ఇంటాక్సికేట్ అవ్వాలి అని అంటే కనుక శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. ఇంటాక్సికేట్ అవ్వాలంటే కనుక మత్తు పదార్థాలతోటి వాటితోటి కాకండి. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు అవన్నీ కూడా అవే కదా, వాళ్ళు ముందు రాత్రి నుంచి తెల్లవార్లు, నెక్స్ట్ రోజు పొద్దున హ్యాంగ్ ఓవర్లు, ఇవి తలకాయ నొప్పులు ఇవన్నీ. కానీ అదే మీరు శుభ్రంగా కృష్ణ కాన్షియస్ ప్రసాదం తినండి హ్యాపీగా. ఆ కృష్ణ అనే పాటను అవి కీర్తన చేస్తూ ఉండండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మనం ఊబకాయంతో ఉన్నా ఏమున్నా కూడా మనలో కాస్త కొవ్వు కరిగిపోతూ ఉంది, మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది, పైగా భక్తి కూడా ఉంటుంది. అని ఆ ఇంటాక్సికేట్ అవ్వాలి అంటే కనుక హరి కృష్ణుడి యొక్క ప్రసాదంతో, ఆయన యొక్క నామంతో మీరు డాన్స్ చేస్తూ చేయండి అని. అదే ఇక్కడ వీళ్ళతోటి అడుగుతున్నారనమాట. కీర్తించడంలో అలా మీకు ఎందుకు ప్రయత్నించకూడదు అని వీళ్ళని అడుగుతున్నారు. శ్రీల ప్రభుపాద సూపర్ గా ఉంది. అరుణకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ రోజుల్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో మానసిక తత్వశాస్త్ర బోధకులు టిమోథీ లియరీ, రిచర్డ్ అల్బర్ట్స్ మాదక ద్రవ్యాల ప్రభావంపై చేసిన ప్రయోగాలు గొప్ప ఖ్యాతిని సాధించాయి. వారు తమ అధ్యయన ఫలితాలను ప్రత్యేకంగా ప్రచురించబడే కొన్ని పత్రికలలో ప్రచురించారు. ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మసిద్ధికి ఎల్ఎస్డి సేవను ఉపకరిస్తుందని వారు వాదించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత టిమోథీ లియరీ ఎల్ఎస్డికి ఒక రకమైన జాతీయ ప్రచారకుడుగా తయారయ్యాడు. కొన్నాళ్ళు న్యూయార్క్ లోని మిల్బ్రూక్ లో ఒక ఎల్ఎస్డి ఆశ్రమాన్ని కూడా నడిపించాడు. ఆ మిల్బ్రూక్ సంఘంలోని సభ్యులు లోయర్ ఈస్ట్ సైడ్ లో నివసిస్తున్న స్వామీజీని గురించి వారి కీర్తన ద్వారా ఉన్నత చైతన్యాన్ని పొందేటట్లు చేయడం గురించి విని స్టోర్ ఫ్రంట్ కి రావడం ప్రారంభించారు. ఒకనాటి రాత్రి మిల్బ్రూక్ నుండి సుమారు 10 మంది హిప్పీలు స్వామీజీ కీర్తనకు వచ్చారు. వారంతా సంకీర్తనలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుని పట్ల భక్తితో మాత్రం కాదు, కానీ కీర్తన వలన ఎంత ఉన్నత చైతన్యం కలుగుతుందో చూడాలని మాత్రమే. స్వామీజీ ప్రవచనం పూర్తి కాగానే మిల్బ్రూక్ నాయకుడు ఒకడు మాదక ద్రవ్యాల గురించి ప్రశ్నించాడు. అప్పుడు ప్రభుపాదులు వారు ఆధ్యాత్మిక జీవిత అనుభూతికి మాదక ద్రవ్యాలు అవసరం లేదని, అవి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించలేవని, మాదక ద్రవ్యాల వలన కలిగే ఆధ్యాత్మిక దర్శనాలన్నీ కేవలం భ్రమలని చెప్పారు. భగవద్ సాక్షాత్కారం కేవలం ఏదో ఒక మాత్ర సేవించటం వలననో లేదో దేనినో పీల్చటం వలననో సిద్ధించేటంత సులభమైంది, చౌకైంది కాదన్నారు. హరే కృష్ణ కీర్తనమే శుద్ధ చైతన్యాన్ని అజ్ఞానం నుండి బయటకు తీయటకు అవసరమైన శుద్ధీకరణ విధానం అన్నారు. మాదక ద్రవ్యాలను సేవించటం వలన అజ్ఞానం అధికమై ఆత్మ సాక్షాత్కారం కలగకుండా చేస్తుందన్నారు. సరే, మీరు ఎప్పుడైనా ఎల్ఎస్డిని తీసుకున్నారా అని సవాల్ చేస్తున్నట్లు ప్రశ్నించారు. ఎవరు వాళ్ళు అడుగుతున్నారు అనమాట శ్రీల ప్రభుపాదిని. అంటే ఇప్పుడు మీరు అవన్నీ ఆధ్యాత్మికతలో వెళ్ళాలంటేను, మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఇవన్నీ మత్తు పదార్థాలు మనకి అవసరం లేదు, హరే కృష్ణ మంత్రం చదువుకుంటే చాలు అని అయితే వాళ్ళు అడుగుతున్నారు అనమాట. దానికి ప్రభుపాద ఆన్సర్ చెప్తున్నారు. చెప్పండి.
లేదు, ఇటువంటివి ఏవి నేను ఏనాడు తీసుకోలేదు. సిగరెట్లు, టీ కూడా అది స్వామీజీ సమాధానం ఇచ్చారు. మీరు దీనిని తీసుకోకపోతే అదేమిటో మీరు ఎట్లా చెప్పగలరు? మరొక సూటి ప్రశ్న. మిల్బ్రూక్ నుండి వచ్చిన వాళ్ళంతా చుట్టూ చేరి నవ్వుతూ చూస్తున్నారు. 2-3 నవ్వడం కూడా మొదలు పెట్టారు. స్వామీజీకి అడ్డుకట్ట పడిందని భావిస్తూ వారు బ్రేళ్లు ఊపడం మొదలెట్టారు. నేను తీసుకో కానీ నా శిష్యులు మరిజవానా, LSD అన్ని ఎన్నెన్నో సార్లు తీసుకున్నారు. ఇప్పుడు వారు వాటిని విడిచిపెట్టేశారు కూడా. మీరే వాళ్ళ మాట వినండి, వాళ్ళ నుండి వినండి. హయగ్రీవా, నీవు వీళ్ళకి చెప్పు అని తమ ఆసనం నుండి టీవీగా చెప్పారు. అప్పుడు హయగ్రీవా కొద్దిగా సర్దుకుని కూర్చుని సాధ్యమైనంత ఉత్తమంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. సూపర్. ఉండండి మాతాజీ. సో వాళ్ళు అడుగుతున్నారనమాట, నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, చేయనప్పుడు తీసుకున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు వాళ్ళ గురించి అని. అప్పుడు శ్రీల ప్రభుపాద చెప్తున్నారు హయగ్రీవ గురించి. హయగ్రీవ అంతకు ముందు డ్రగ్స్ అవన్నీ తీసుకునేవాడు కదా, మొత్తం మారిపోయినాడు అనమాట. దాని గురించి మాట్లాడమని చెప్తే అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు అనేటప్పటికీ మంచిగా ఫసాయించేసా వాళ్ళందరూ చిటికలు వేసుకుంటూ ప్రభుపాదను చూసి నవ్వుతూ ఉన్నారట. నాగచంద్రిక మాతాజీ చదవండి. హరే కృష్ణ. దండోత్ ప్రణామ మాతాజీ. LSDని సేవించుట వలన నీవు ఎంత ఉన్నత చైతన్యాన్ని పొంది శిఖరాగ్రాన్ని చేరినా తిరిగి తప్పక కిందకి దిగి రావలసిందే. అది అంతరిక్ష నౌకని ఎక్కి గగనంలో ప్రయాణం చేసినట్లు అందుకు స్వామీజీ తరచు చెప్పే ఉదాహరణలను చెప్పారు. మీ అంతరిక్ష నౌక భూమికి చాలా దూరంగా వేలాది మైళ్ళ రోజుల తరబడి ప్రయాణం చేయవచ్చును. అయినను అది అలాగే ప్రయాణం చేస్తూ ఉండిపోలేదు, చివరికి భూమిపైకి దిగిరావాల్సిందే. LSDని సేవించినప్పుడు పైన తేలిపోతున్నట్లు అనిపించి మరలా మనం ప్రతిసారి కిందకి దిగి రావాల్సి వస్తే అది ఆధ్యాత్మిక చైతన్యం కాదు. అలా కాకుండా మీరు నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం లేక కృష్ణ చైతన్యాన్ని పొందగలిగితే మీరెప్పుడు అతి ఉన్నత స్థితిలో ఉండిపోతారు. మీరు శ్రీకృష్ణుని చేరుకుంటారు కనుక కిందకి తిరిగి రావనవసరం లేదు. మీరు ఎప్పటికీ అత్యున్నతమైన చైతన్య స్థితిలోనే ఉండిపోతారు. సూపర్. ఎంత బాగుంది చూసారా ఎక్స్ప్లెనేషన్. అతను మనం అవి తీసుకుంటాట, అది మత్తు దిగిపోగానే మళ్ళీ కిందకి వచ్చేస్తాంట. అదే కృష్ణ చైతన్యంలో ఉంటాం అనుకోండి, అది కిందకి రావడం అనేది ఉండదు, అక్కడ ఉంటే అక్కడే ఉండడం అవుతుంది అనమాట. చాలా బాగుంది ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా చెప్పడానికి. చదవండి మాతాజీ. స్వామీజీ తన మేడలోని వెనుక గదిలో హయగ్రీవ, ఉమాపతి మరియు ఇతర శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. సాయంకాలం సమావేశం అప్పుడే ముగిసింది. మిల్బ్రూక్ నుండి వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు. ఉమాపతి ఇలా అన్నాడు, స్వామీజీ, కృష్ణ చైతన్యం చాలా బాగుంది. దీని ద్వారా చైతన్యంలో పైకి పోవడమే తప్ప కిందకి తిరిగి రావడం అంటూ ఉండదు. స్వామీజీ చిరునవ్వుతో, అవును, నీవు చెప్పింది నిజం అన్నారు. క్రిందకి తిరిగి రావటం అంటూ ఉండదు అన్నాడు ఉమాపతి నవ్వుతూ. మరియు తక్కిన వారందరూ కూడా నవ్వసాగారు. కొందరు చప్పట్లు కొడుతూ ఇక కిందకి తిరిగి రావటం అంటూ ఉండదు అనసాగారు. ఈ సంభాషణ నుండి కలిగిన స్ఫూర్తితో హయగ్రీవ, ఉమాపతి ఒక కొత్త రకం కరపత్రాన్ని రూపొందించగలిగారు. ఇప్పుడు మనం కూడా ఒకటి చెప్పుకోవాలి, కృష్ణ చైతన్యంలో ఉంటే కిందకి రావడం అంటూ ఉండదు, కిందకి తిరిగి రావడం అనేది ఉండదు. అది పెట్టేసుకోండి కొటేషన్స్ లో, ఎవరన్నా అడిగితే చెప్పేయడానికి. ఓకేనా? ఎప్పటికీ ఉన్నత చైతన్యంలోనే ఉండండి, క్రిందకి తిరిగి రావటం అంటూ ఉండదు. కృష్ణ చైతన్యాన్ని అభ్యసించండి. దివ్య శబ్ద తరంగాల ద్వారా మీ చైతన్యాన్ని విస్తరించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉన్నత స్థితికి తీసుకువెళ్లే అన్ని ఇతర సాధనాల కంటే కృష్ణ చైతన్యం ప్రభావవంతమైందని ఈ కరపత్రం ప్రకటించింది. పతనాన్ని కలిగించే వాటన్నింటికి స్వస్తి మరియు మనస్సును దీని వైపునకు మరలించు వంటి పదబంధాలను ఇందులో చేర్చారు. ఆత్మ సాక్షాత్కారానికి మరియు చైతన్యాన్ని విస్తృతపరచుకొనుటకు కృత్రిమ విధానాలను ఉపయోగించరాదు అని తెలుపుతుంది. ఇది ఎక్కువగా హిప్పీ మనస్తత్వానికి గురిపెట్టినట్లుగా ఉంది అని ఎవరో అభ్యంతరం చెప్పారు. అయినను స్వామీజీ అది బాగానే ఉందన్నారు.
ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకని మనం హరే కృష్ణ మంత్రం చెప్తూ ఉంటే మనం ఎప్పుడు పైకే ఉంటాంట, కిందకి రావడం అనేది ఉండదని. ఇదంతా చక్కగా ఎంత బాగా చెప్పాడు కదా హయగ్రీవ. దాన్ని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. దాన్నే దాన్నే ఇంకా ఇక్కడ కరపత్రాల్లో ఇచ్చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకెవరైనా ఉన్నారా చదవాల్సిన వాళ్ళు? నేను చదవనా మాతాజీ? అన్ని ఇప్పటి వరకు ఎవరు చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవనా చదవండి. మాతాజీ? విజయ మాతాజీ ఉన్నారు. సుదేష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ, పెడతాను ఒక్క నిమిషం. శ్రీల ప్రభుపాదికి జై. అక్టోబర్ 1966 ప్రఖ్యాత టాంకిన్స్ స్క్వేర్ ఉద్యానవనం లోయర్ ఈస్ట్ సైడ్ లో ఉంది. దానికి దక్షిణాన గోధుమ రంగు రాళ్లతో కట్టిన 4-5 అంతస్తుల భవనాలు ఉండే 7th స్ట్రీట్ ఉంది. టాంకిన్స్ స్క్వేర్ కి ఉత్తరాన 10th స్ట్రీట్ ఉంది. అక్కడ ఎక్కువగా గోధుమ రంగు రాళ్ళు ఇండ్లు ఉన్నాయి. అవి కొంచెం మెరుగైన దశలో ఉన్నాయి. న్యూయార్క్ పబ్లిక్ గ్రంథాలయానికి చెందిన టాంకిన్స్ స్క్వేర్ శాఖకు ఒక చిన్న అతి పురాతనమైన భవనం కూడా కలదు. టాంకిన్స్ స్క్వేర్ కు తూర్పున ఉండే బి అవెన్యూలో 1848లో నిర్మితమైన సెయింట్ బ్రిగిడ్ చర్చి ఉంది. అప్పుడు అక్కడ అంతా ఐరిష్ ప్రజలు ఉండేవారు. ఆ ఇళ్ళ వరుసలలో చాలా భాగము చర్చి, పాఠశాలలు, టెక్టరీస్, ఫాదరీ ఉండే నివాసం ప్రదేశం. ఆ ఉద్యానవనానికి పడమటి సరిహద్దున ఏ అవెన్యూ ఉంది. అందులో మిఠాయిలమ్మే పాతకాలం నాటి దుకాణాలు ఉన్నాయి. వాటిలో పత్రికలు, వార్తాపత్రికలు, సిగరెట్లు, కోడిగుడ్లతో చేసే సోడాలను అమ్ముతుంటారు. వాటితో పాటు అక్కడ కొన్ని బార్లు, కిరాణా దుకాణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా స్లాబీలు నడిపే 2 పలహార శాలలు ఉన్నాయి. వాటిలో కూరగాయలతో చేసే సూపులు చౌకగా లభిస్తాయి. అక్కడ లభించే బలవర్ధకమైన ఆహార పదార్థాల చేత ఆకర్షితులై ఉక్రెయిన్లు, హిప్పీలు శరీర పోషణ కొరకై అక్కడికి చేరుతుండేవారు. 10 ఎకరాల స్థలంలోని ఉద్యానవనంలో ఎత్తైన వృక్షాలు ఎన్నో ఉన్నాయి. కనీసం సగభాగం నేలంతటా సిమెంట్ చేయబడి ఉంది. ఉద్యానవనంలోని గడ్డి బాటలకు మధ్యన 5 అడుగుల ఎత్తు భారీ ఇనుప కంచెలు నాటబడి ఉన్నాయి. అవి గడ్డిని కాపాడ కొరకై వేసినవి. ఈ కంచెలు, బాటలు, ప్రవేశ ద్వారాలు అన్ని కలిసి ఆ ఉద్యానవనాన్ని చిక్కు మార్గాలున్న క్లిష్ట వ్యూహంగా మార్చివేశాయి. చదవనా మాతాజీ? అక్కడ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అవి చెప్తున్నారనమాట. చదవండి మాతాజీ. వాతావరణం వెచ్చగా ఉండుట చేత ఆదివారం మగుట చేత ఉద్యానవనం జనంతో క్రిక్కిరిసిపోయింది. బాటల కిరుప్రక్కల గల బల్లలు పూర్తిగా ఆక్రమింపబడ్డాయి. ఎక్కువగా ఉక్రెయిన్ వృద్ధులు పాతకాలపు దుస్తులతో వేడి వాతావరణం నుండి కూడా ఉన్ని దుస్తులు ధరించి గుంపులుగా కూర్చుని చర్చించుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది పోర్టోరికాకు చెందిన వారు మరియు నల్ల జాతీయులు, కానీ తెల్ల జుట్టు గలవారు మరియు మురికివాడ నుండి వచ్చిన పిల్లలు మరుడు ముఖాలతో సైకిళ్లపై చుట్టూ తిరుగుతూనే బంతితో ఆడుతూనే ఉన్నారు. బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్ ఆడే ఆట స్థలాలను దాదాపు అన్నింటిని గుర్రాలే ఆక్రమించుకున్నారు. ఎప్పటిలాగే గొలుసు లేని కుక్కలు ఎన్నో అటు ఇటు పరిగెడుతున్నాయి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ఉండండి. సో ఇక్కడ ఆ ప్లేస్ ఎట్లా ఉంది అనేది చెప్తున్నారు అనమాట. ఎక్కడ ఉన్నది ఏంటి, అక్కడ ఉక్రెయిన్లు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకెవరైనా చదువుతారా? లాస్ట్ చదవకపోతే సుమంగళ మాతాజీ చదువుతారు. విజయ మాతాజీ అందరు చదివారా? కుమారి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ అందరు చదివారా? చదివా మాతాజీ. చదవమంటే చదువుతా. ఉద్యానవనంలో ఒక చోట. చదవనా మాతాజీ? చదవండి. కుమారి మాతాజీ చదువుతారా అంట. ఓకే, చదవండి. ఉద్యానవనంలో ఒక చోట పూర్వకాలానికి చిహ్నముగా పైన చెక్కిన శిలా శాసనాన్ని అనుసరించి 1891 నాటి ఒక పాలరాతి కట్టడము, 4 స్తంభాలు, వాటిపై ఒక కప్పు, ఆ కప్పు క్రింద త్రాగే నీటి ఓట ఉంది. దానికి 4 ప్రక్కల ఆశ, విశ్వాసము, దానము, సహనము అని 4 పదాలు రాసి ఉన్నాయి. ఈ నిర్మాణం అంతటా ఎవరో నల్ల రంగు బల్లి పిచ్చి గీతలు చేశారు. చదువుటకు వీలు కాని పేపర్లు
అక్షరాలు రాశారు. ఆ రోజు ఒక బల్ల మొత్తాన్ని కాంగో మరియు బాంగో డోలు వాయిద్యగాళ్ళు ఆక్రమించారు. వారు వాస్తూ ఉంటే ఉద్యానవనము అంతా వారి లయబద్ధమైన వాయిద్యముతో నిండిపోయింది. వీరందరికీ భిన్నముగా హిప్పీలు కూడా అక్కడ ఉన్నారు. గడ్డాలు పెంచుకుని బోహీమియన్ యువకులు మరియు వారి ప్రియురాళ్ళు ఉన్నారు. ఆ యువతులందరూ పొడుగ్గా జుట్టును పెంచుకుని పాత నీలం రంగు జీన్స్ దుస్తులు ధరించి ఉన్నారు. ఆ దృశ్యాలు అప్పటికి ఇంకానూ అరుదుగా కనిపించేవి. అన్ని సంస్కృతాలు కలిసిపోయే ఈ లోయర్ ఈస్ట్ సైడ్ లోని కూడా వారు రావటము ఆందోళన కలిగిస్తుంది. వారందరూ మధ్య తరగతి చెందిన వారగుట చేత దుర్భర దరిద్రం వల్ల అలాగా మురికివాడలకు వచ్చారని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే వారి కంటే దీన స్థితిలో గల ప్రవాసీయులు ఇమిగ్రెంట్స్ వారి ప్రవర్తన ఘర్షణలకు దారి తీసేది. ఆసక్తి మరియు తమ కుటుంబాల అనే మానసిక కల్పనలకు దారి తీసే మాదక ద్రవ్యాల పట్ల హిప్పీలకు గల గట్టి ఆసక్తి మరియు తమ కుటుంబాల పట్ల తమ ఐశ్వర్యం పట్ల తిరస్కారము మరియు నూతన ఆలోచనల విధానముల్లో వారు మునిగిపోవటం వల్ల కొన్నిసార్లు తమ చుట్టుప్రక్కల వారిని అపహాస్యం చేస్తుండేవారు. కానీ హిప్పీలు వారేమి చేయాలనుకుంటున్నారో దాన్నే చేయాలనుకునేవారు మరియు ప్రేమ శాంతి కోసము తమదైన ఒక విప్లవాన్ని సృష్టించాలనుకునేవారు. సృష్టి కోసము జీవించేవారు. వారిని ఎవరు అభినందించకపోయినను ఓర్పుతో అన్నిటినీ భరించేవారు. సో అక్కడ ప్లేస్ ఎట్లా ఉండేది, ఆ టైమ్ స్క్వేర్ దగ్గర ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమేం చేస్తూ ఉండేవాళ్ళు అవి చెప్తున్నారు అనమాట. వాళ్ళల్లో ఇమిగ్రెంట్స్ అంటే ప్రవాసాలు, అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చారు. ఆ దేశం వాళ్ళు కాకుండా వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, హిప్పీలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అవి చెప్తున్నారు. మాతాజీ మనం ఇంకా స్టాప్ చేసేద్దాము, గుర్తుపెట్టుకోండి. రేపు మిగతాది టామ్కిన్స్ స్క్వేర్ పార్క్ దగ్గర అక్కడ ఏం చేశారు శ్రీల ప్రభుపాద అని రేపు నేర్చుకుందాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. శ్రీల థ్యాంక్ యూ ప్రభుపాద దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ చక్కగా ఉంది బుక్. బాగుంది కదా? థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్.